ప్రార్థనలో ప్రవేశించక మునుపు దైవ గ్రంథమైన పరిశుద్ధ గ్రంథములో నుండి రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. అందరమే ప్రార్థనాపూర్వకంగా, మనపూర్వకముగా, హృదయపూర్వకంగా, ఆత్మపూర్వకంగా చదువుకున్నాము. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ప్రభు సాయం కొరకు మోకరిద్దాం, ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, మిక్కిలి కనికరము కలిగిన మా దేవా, ఆది అంతము లేనివాడా, అందరికి దేవుడై ఉన్న మా తండ్రి, మొదటివాడవు, కడపటివాడవు, జీవించువాడవు, ఇదిగో మృతుడినైతిని గాని యుగములకు సజీవుడైన దేవాది దేవుడైన బట్టి వందనములు, స్తుతి, స్తోత్రాలు తండ్రి. ఇశ్రాయేలెల్లా, శుద్రయెల్లా నిశ్చయముగా నువ్వు దయాలున్న దేవుడివి. ఇంతవరకు నాయన నీ బిడ్డల కనపరుచుకొని నేను శ్లాఘించి కొనియాడి కీర్తించటలో నువ్వు ఇచ్చిన కృపంతను బట్టి వందనములు, స్తుతి, స్తోత్రాలు తండ్రి. నాయన ఆరాధన వర్తమానమునకై దైవ గ్రంథమైన పరిశుద్ధ గ్రంథములో నుండి రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం నాయన ధ్యానిస్తుండగా నీ దాసుని సిలువ సాటును మరుగుపరచుము. ఆత్మీయమైన, సత్యమైన, నిత్యమైన నాయన నీ యొక్క దివ్య వాక్యాన్ని నీ బిడ్డలంగా మేము అర్థం చేసుకొని అవగాహన కలిగి ఆ ప్రకారం నాయన ఆరాధించట్లో కూడా నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన వారందరిని బట్టి వందనములు, స్తుతి, స్తోత్రాలు. రావాల్సిన వారు సకాలం రాగలుగుని కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నా తలంపులు, నా ఆలోచనలు అయిపరచమని, నీ ఆత్మ సంచారం మా మధ్య దాయిచ్చేయమని, హేడును చెడిన వారిని యోగ్య పంచి లేని నన్ను తండ్రి నీ వాక్య పరిచర్య అందించిన ఇచ్చిన కృపను బట్టి స్తుతిస్తూ మా కొరకు త్వరగా రానున్న ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రోమీలు రాసిన పత్రిక అక్కడ 3వ అధ్యాయము 23వ వచనం చూస్తే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఏ భేదము లేదు అంటే అర్థం ఏంటంటే, ఇక స్త్రీ పురుషుడని కానీ, ఒక ప్రాంతం అని కానీ, ఏది ఎక్కడైనా సరే భేదమే లేదని చెప్తాడు. అందరూ ఎలా పాపము చేసి ఏం చేశారు? పాపము చేసి ఆ మహిమను పోగొట్టుకున్నారు. అది ఎక్కడ జరిగిందో మనకి అందరికీ తెలిసిన భాగమే. మనకి ఆదికాండంలో 3వ అధ్యాయంలో ఆదాము దేవుడిచ్చిన మహిమను ఏం చేశాడంటే సాతానుకు అమ్మేశాడు. సాతానికి దారాగత్తం చేశాడు అవిధేయతను బట్టి. ఇప్పుడు మహిమ అంటే అర్థమైందంటే నిత్యత్వము, పాపము అంటే శరీరము, శరీరానికి మరణం అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అందరూ కూడా ఎక్కడొచ్చిందంటే పాపములోనే ఉన్నారు, రక్తమాంసములు గలవారుగానే ఉన్నారు. అయితే ఈ పాపాన్ని బట్టి సర్వలోకములో ఎలాంటి గొప్పవారైనా ఇక్కడ వాక్యం చెప్పబడేది ఏంటంటే మరణం ఉన్నది, మరణం ఉందని చెప్తుంది. కాబట్టి ఇక్కడ హెబ్రీలు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనంలో చూస్తే, మనుషులు ఒక్కసారి ఏం కావాలమ్మా? మృతి పొందుతారు. మానవుడికి ఒక్కసారే మరణం ఉన్నది. ఆ తర్వాత అంతటితో అయిపోలేదు, తర్వాత తీర్పు జరిగిద్దని చెప్తున్నాడు. తీర్పు. కాబట్టి ఈ తీర్పు నుంచి మనం తప్పించబడాలంటే మనం పాపములో ఉండకూడదు. మనము పాపములో ఉండకూడదు. జనము పాపము అంటే ఏదో వ్యభిచారమో, దొంగతనమో, లేకపోతే మోసమో, లంచమో, అబద్ధాలో ఇది అనుకుంటారు. పాపం అంటే, పాపము అంటే శరీరము. శరీరం అంటే శరీరానికి ఉన్న స్వభావాన్నే పాపము అంటారు. అర్థము, శరీరానికి ఉన్న స్వభావము, లక్షణాలనే పాపము అంటారు. అది ఆ శరీరానికి ఉన్న స్వభావాన్ని. కాబట్టి ఈ స్వభావం ఎలాంటిదో
మనందరికీ తెలుసు మానవుల యొక్క శరీరములో ఉండే స్వభావము ఎలాంటిదో. కాబట్టి ఆ స్వభావము నుంచి ఈరోజు నువ్వు నేను విడుదల పొందటానికే దేవాది దేవుడు నన్ను ప్రేమించి ఈ లోకానికి మన ప్రభువైన యేసుక్రీస్తుగా ఈ లోకానికి తెంచినట్టుగా దైవ గ్రంథం మనకి సెలవిచ్చేదిగా ఉంది. అయితే ఒక 3 తలంపులు మనం గమనిద్దాం. ఇది అసమానమైన మాటలు, అవి జాగ్రత్తగా పట్టుకుంటే అసమానమైన మాటలు. ఈ మాటలను కనుక మనం గ్రహించుకోగలిగితే మన జీవితం ధన్యమైపోతుంది, మన జీవితము ధన్యమవుతుంది. ఏంటిది ఈ మాటలు అనేది గమనిస్తే? మానవుడి యొక్క చరిత్ర. మహిమ అంటే ఏంది, పాపం అంటే ఏంది? మహిమ అంటే దేవుడు నిత్యుడు, పాపం అంటే మానవుడు మరణం కలిగినవాడు. మహిమ అంటే మరణం లేదనే సంగతి గమనించాలి. ఆ మహిమను మనం పోగొట్టుకున్నాం కాబట్టి, పాపములో ఉన్నాం కాబట్టి, పాప కోరికలను బట్టి, పాప స్వభావాన్ని బట్టి మానవుడు లోకములో మరణిస్తే అది తీర్పు ఉన్నది అనే సంగతి మనము అంశం అనేది గమనిద్దాం. మొట్టమొదటి తలంపుగా మనం గమనిస్తే యోహాను సువార్త 8వ అధ్యాయము అక్కడ 31 నుంచి 34 వచనాల్లో మీరు గమనిస్తే బాగా చాలా పట్టుకోండి కుర్రోళ్ళు, రమేష్ మీరంతా కూడా. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనములో యేసు ప్రభువాన్ని చాలామంది విశ్వాసం ఉంచారు యూదులు. 30వ వచనములో యేసు ప్రభువారు ఒక మాట చెప్పాడు. కాబట్టి తనను నమ్మిన యూదులతో యేసు ప్రభువుని నమ్ముకున్నారు చాలామంది. మీరు ఎందుకు నమ్ముకున్నారంటే రోగాలు పోతాయి, అలానే చాలామంది ఆయన రొట్టెలు పెడతాడు, అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకాలు అంటే ఒక వ్యక్తి యొక్క స్వభావాన్ని, శరీరం ఉన్న స్వభావాన్ని యేసు ప్రభు చూపించిన దాన్ని బట్టి ఆయన నమ్మినట్టుగా మనకు అర్థం. నమ్మటం వేరు, అర్థం చేసుకోవాలి. కానీ అక్కడ యేసు ప్రభు వారు ఏమంటున్నాడంటే యేసు తనను నమ్మిన యూదులతో యేసు ప్రభుని నమ్ముకున్నారు. ఈరోజు కూడా చాలామంది ప్రపంచంలో తెలియక అజ్ఞానంగా యేసు ప్రభుని నమ్ముకున్నా. నేను ఎక్కడ పోయినా యేసు ప్రభుని నమ్ముకుంటే నరకం అని చెప్తా. యేసు ప్రభుని నమ్ముకుంటే నరకమే, బైబిల్ చెప్పేది, నా మాట కాదు. యేసును అంగీకరించడం వేరు, అనుసరించడం వేరు, నమ్ముకోవటం వేరు. అంటే ఆయన నాకేదో ఇస్తాడని అది విగ్రహం చేశాము ఇప్పుడు ఏదో క్రైస్తవ సమాజం. అయితే తనను నమ్మిన యూదులతో మీరు నన్ను నమ్ముకుంటే మీకేముందరా? మీరు ఒకవేళ నేను నమ్ముకున్నా మీకు నేను ఏమి ఇచ్చినా ఏం చేసినా మీరెవరు? శరీరులు కాబట్టి, పాపులు కాబట్టి, మీకున్న స్వభావాన్ని బట్టి మీరు ఏది పొందినా మీరు సస్తారు. తర్వాత మీకేముంది? తీర్పు ఉంది. కాబట్టి పాప స్వభావం నుంచి మీరు ఏం కావాలి? విడుదల పొందండి. విడుదల పొందాలంటే మీరు నా వాక్యమందునండి. నా వాక్యం అర్థమవుతుంది. నా వాక్యమందు మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యండి, సత్యాన్ని గ్రహించెదరు. సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేసేది. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ యూదులు, మాకు ధర్మశాస్త్రం ఉంది, మా పితరుడెవడు? అబ్రహాము. నువ్వేంది మమ్మల్ని స్వతంత్రులుగా చేసేది? మేము స్వతంత్రులమే. శరీరాన్ని బట్టి చూస్తున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు దేనిని బట్టి చెబుతున్నాడు? ఆత్మను బట్టి చెబుతున్నాడు, మహిమను బట్టి. ఈ వ్యక్తులు కనపడిన శరీరాన్ని బట్టి వాళ్ళు అతిశించినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అందుకే 34లో యేసు ప్రభు వారు ఏమంటాడంటే పాపము చేయు ప్రతివాడును పాపమునకు అది. అంటే ఇప్పుడు మనమంతా కూడా లోకములో మానవులందరూ కూడా ఏం చేస్తున్నారో చెప్తారా? సుందర గారు ఏం చేస్తారు? లోకంలో ఉన్న మానవులంతా కూడా శరీరంలో ఉండే స్వభావాన్ని బట్టే బతుకుతారు. అది మంచిదే కావచ్చు, చెడ్డదే కావచ్చు. నువ్వు ఎలాంటి స్వభావంతో బతికినా, హరిచంద్రుడిగా బతికినా, ఇంద్రుడిలాగా బతికినా, రాముడిలాగా బతికినా, కృష్ణుడిలాగా బతికినా, ఎలాంటిగా నువ్వు బ్రతికినా నువ్వు శరీరంలోనే బతికావు కాబట్టి, శరీర కోరికలు వాంఛనే తీర్చుకున్నావు కాబట్టి నీకు తర్వాతే మరణము ఈ శరీరానికి. దానివల్ల ఏమి లేదమ్మా, తీర్పు ఉన్నది అని ఇక్కడ యేసు ప్రభువు వారు చెప్తున్నాడు. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఈ పాప స్వభావం అనేది ఎక్కడొస్తుంది? వంశపారంపర్యంగా వచ్చేది. ఆదాము నుంచి ఎలా వచ్చిందో అది వంశపారంపర్యంగా వచ్చింది. మనకి ఈ పాప స్వభావం నుంచి మనిషి ఏం కావాలమ్మా? విడుదల పొందాలి. నువ్వు ఎంత గొప్పోడైనా సరే మన స్వభావం నుంచి విడుదల పొందకపోతే అది నష్టమని చెప్తున్నాడు యేసు ప్రభువు వారు. ఇది వారసత్వంగా వచ్చేది. మనకి యోహాను సువార్త 9వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట అంటారు యేసు ప్రభు శిష్యులు గుడ్డివాడిని. అయ్యా ఈడు గుడ్డివాడిగా పుట్టాడు, ఈడి పాపమా వీడి తల్లిదండ్రుల పాపమా అని అడిగారు యేసు ప్రభు వారిని.
అంటే ధర్మశాస్త్రం ఏమని చెప్తుంది? తల్లిదండ్రుల యొక్క పాపము బిడ్డల ఒళ్ళో ఉంటుందని చెప్తుంది. తల్లిదండ్రుల పాపము బిడ్డల ఒళ్ళో ఉంటుంది. అక్కడ మీరు 2 మాటలు చూడండి. ఒకటి, ఆ వ్యక్తి పాపం చేశాడు అనుకో, నేను గుడ్డోడిని అనుకో, పాపం చేశాను అనుకో, నేను పాపం చేసినా నా కళ్ళు పోలేదుగా. అంటే నేను పాపం చేశానని నీకు జన్మ ఉన్నట్టే, నాకు ఇంత ముందు ఏదో జన్మ ఉంది, ఆ జన్మలో పాపం చేశా కాబట్టి నాకు ఇప్పుడు కళ్ళు పోయినాయి అంటే అప్పుడు 2 జన్మలు ఉన్నట్టేగా చాలామంది అనుకునేది. కాబట్టి ఆ వ్యక్తి పాపం కాదు. అయితే ఆ వ్యక్తి ఎవరికైతే పుట్టాడో ఆ తల్లిదండ్రుల పాపము ఆ బిడ్డ మీద వచ్చిందని మనం అర్థం చేసుకోవాలి. ఇది అంటే ఒక వ్యక్తి యొక్క స్వభావం అనేది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఏ తల్లిదండ్రులైనా సరే ఈ లోకంలో, ఏ మానవులే అంటే ఒక చెప్పాలి, ఆది దంపతులు తల్లిదండ్రులు ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏది చేసినా, ఏ ఆలోచన చేసినా వాళ్ళ బిడ్డల కోసమే. అది మంచి చేస్తే వాళ్ళకి మంచే జరిగిద్ది, చెడు చేస్తే చెడుగే జరిగిద్ది. ఏ వ్యక్తి కూడా పాపం అనే శరీర స్వభావంతో మంచి అనేది చెయ్యలేడు. విలాపవాక్యాలు 5వ అధ్యాయము 7వ వచనం చూడనమ్మా. మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి, ఇప్పుడు ఆ తల్లిదండ్రులు చేసిన ఆ దోషం కానీ, ఆ పాపము కానీ, ఈ శిక్షణ మేము అనుభవిస్తున్నామని చెబుతున్నారు. ఎవరు చెబుతున్నారు? ఇర్మియా ప్రవక్తతో విలాపంతో ఏడుస్తున్నాడు నా ఇర్మియా ప్రవక్త. అయ్యా ఇశ్రాయేలు ప్రజలారా, నా బిడ్డలారా, ఏందిరా మీకు గతి? అన్నం తింటున్నారు, మీకు ఆకలి తీరట్లేదు, గుడ్డలు కట్టుకుంటున్నారు, చలి తీరట్లేదు, తెల్లగుండే మనుషులు నల్లగైపోయారు, పూల మీద కాడేందిరా మీరు కట్టెలు అమ్ముకుంటున్నారని ఏడిసేయండి. దాన్నే విలాప వాక్యములు అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏ మానవుడైనా సరే మహిమ లేని వాడు ఈ లోకములో, మహిమ లేని వ్యక్తి మానవుడే. కాబట్టి ఆ మనిషి పాపము, ఆ పాప స్వభావాన్ని బట్టి మానవుడికి ఏముంది? మరణం ఉంది. అంతటితో పోల తర్వాత తీర్పు ఉన్నదనే సంగతి గమనించాలి. అంటే దేవాది దేవుడు ఈ తీర్పు నుంచి తప్పించటానికే మనకి అపోస్తకార్యాలు 17వ అధ్యాయము 31వ వచనం, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 31వ వచనంలో దేవుడు ఒక సాధనాన్ని, ఒక మనుషుణ్ణి నియమించాడు. అంటే ఇప్పుడు ఈ మనుషుడు ఎవరు? ఈ మనుషుడు ఎవరు? చదవమ్మా, మీరు బాగా చదవండి, మీరు చదవండి. మై ఇక్కడ మనకు కావలసిన క్వశ్చన్ ఆన్సర్ అక్కడే కనపడుతుంది. ఒక మనుషుడు అంటే ఏం చెబుతున్నాము? పాపము. పాప స్వభావాన్ని బట్టి ఏముందంటున్నాము? మరణం ఉంది. ఇప్పుడు దేవుడు ఏమయ్యాడు? ఇక్కడ ఎవరు ఈ మనుషుడు? దేవుడే పాపములోకి వచ్చాడు. మహిమగల దేవుడు ఎక్కడికి వచ్చాడు? పాపములోకి వచ్చాడు. అయితే దేవుడు ఏం చేశాడమ్మా? ఆ మనుషుని ద్వారా రేపు ఏం చేస్తున్నాడమ్మా? ధవల సింహాసనం మీద తీర్పు తీరుస్తున్నాడు. కాబట్టి ఆ మనుషుని ఏం చేశాడమ్మా? మరణించి, అంటే నీ నా పాపాలన్నీ కూడా ఆయన మీద వేసి, ఆయన మరణించి తిరిగి లేచుట ద్వారా ఈ లోకానికి ఏం చేశాడు? భూలోకానికి ఒక ఆధారాన్ని కలుగజేశాడు. అందుకనే యోహాను సువార్త 1వ యోహాను 2వ అధ్యాయము, అక్కడ 2వ అధ్యాయంలో 2వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆయన అందరి కొరకు ఏం చేశాడమ్మా? సర్వలోకం కొరకు ఆయన ప్రాయచిత్తం ఆయన అంటాడు. ఎవరి కోసం ప్రాయచిత్తం అయ్యాడమ్మా? సర్వలోకం. ఏముంది? 2 యోహాను 1వ యోహాను 2:2 ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. సర్వలోకానికి ఏమయ్యాడమ్మా అంటే ప్రాయచిత్తమై ఉన్నాడు. అంటే పాపం అనేది ఏమైంది? ఇప్పుడు శరీరం అనేది ఏమైంది? మీకు బాగా బలంగా అర్థం చేసుకోవాలి. ఇందాకేం చెప్పాను? శరీరానికి ఏముంది? మరణం అనేముంది. అయితే ఇప్పుడు ఈయన ఎక్కడికి వచ్చాడు? ఆ శరీరం అనే పాపంలోకి వచ్చి, ఆ పాపంలో చనిపోయి తిరిగి లేచుట ద్వారా ఇప్పుడు ఏమైంది? అక్కడ ఆయనలో పాపము లేదు కదా. కానీ పాపం లేని దేవుడు పాపంలోనికి వచ్చి నీ నా పాపాలని ఆయన భరించుట ద్వారా, హరించుట ద్వారా ఈరోజు ప్రాయచిత్తం అయిపోయింది. సర్వలోకానికి ఏమైంది? ప్రాయచిత్తం అయిందంటే అర్థం ఏంటంటే
ఒక మానవుడు చనిపోయి తిరిగి వేసిన వాడు ఒకడు లేడు భూమి మీద. ఏకైక మానవుడు, ఏకైక మనుషుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఈరోజు తండ్రి అయిన దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఇదిగో ఆయన జ్ఞాపకార్థంగా నీకు ఆధారంగా కలుగు చేశాడు. ఇదిగో పాపి అయిన మానవుడు, ఇదిగో మనుషుడు, దేవుడే నీ కోసం మనుషుడుగా పాపిగా ఈ లోకానికి వచ్చి నా పాపాలన్నీ కూడా ఆయన మీద మోసి ఈరోజు ఆయన తిరిగి లేచుట ద్వారా ఏ మహిమైతే ఆదాము ద్వారా పోయిందో నిత్యత్వము, ఈరోజు తిరిగి లేచాడు. కాబట్టి ఆ దేవుని ద్వారా ఈ లోకానికి ఏమొచ్చింది? మళ్ళీ ఆ నిత్యత్వం అనే మహిమ వచ్చింది. అది మొదటి తలంపుగా మనం గమనించాల్సింది. అయితే ఇప్పుడు ఆ మహిమను ఏ దేవుడైతే నీకు నాకు ఆధారాన్ని కలుగజేశాడో, ప్రభువా నేను పాపిని, పాపములో పాపాన్ని బట్టి నాకు మరణం ఉంది, మరణం తర్వాత నాకు తీర్పు అనే శిక్ష ఉంది. కాబట్టి నా శిక్షను తప్పించటానికి నా శిక్ష నువ్వేసుకొని నన్ను విమోచించి ఈరోజు ఈ లోకములో నీ బిడ్డగా చేసుకోవటానికి వచ్చావని అక్కడ యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం చూడమ్మా. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు వాడు తీర్పులో నుంచి మరణంలో నుంచి ఏమయ్యాడమ్మా? అది ఇప్పుడు మనం ఎవరిని నమ్ముకోవాలి? ఒక లడ్డు తీసుకొచ్చా సుందరరావు గారు మీకు, అయ్యా ఈ లడ్డు నువ్వు తినవయ్యా, నీకు నిత్యజీవం అని ఇచ్చా. ఇప్పుడు ఎవరు మాట నమ్మాలి? లడ్డును నమ్ముతావా, నన్ను నమ్ముతావా? అర్థం కాల? లడ్డును నమ్ముతావా, నన్ను నమ్ముతావా? ఒక లడ్డు తీసుకొచ్చి ఇచ్చా, ఆ లడ్డు తిన్నావు, నీకు నిత్యజీవం అని చెప్పా. లడ్డు తింటే నీకు నిత్యజీవము ఇచ్చింది ఎవరు? ఎవరిని నమ్మావు? ఇప్పుడు నువ్వు ఎవరిని నమ్ముతున్నావు? నా మాట విని చూడండి, నన్ను పంపినవాడు దేవుడు, నన్ను మీరు విశ్వసిస్తే ఆయన్ని మీరు విశ్వసించినట్టే. ఇప్పుడు నేను ఎవరిని? మహిమని, ఈ లోక మహిమని నేనే. అయితే ఏ లోక మహిమ అయితే పోగొట్టాడు ఆదాము, కడమాదాము రూపాన్ని నేను ఇప్పుడు మహిమగా వచ్చాను. కాబట్టి ఈ మహిమని ఎవరైతే తీసుకుంటారో నా తండ్రిని మీరు అంగీకరించినట్టు స్వీకరించినట్టని అక్కడ యేసు ప్రభు వారు చెప్పారు. ఆ ప్రభుని నేను విశ్వాసం ఉంచుట ద్వారా ఇప్పుడు ఏమొచ్చింది ఈ లోకానికి? అక్కడే రాశాడు కదమ్మా, నిత్యజీవం వచ్చింది, తీర్పు నుంచి తప్పింపబడ్డాము. అయితే ఇప్పుడు మహిమ అంటే ఏం చెప్పాము? నిత్యత్వము, నిత్యజీవం అని చెప్పాము. పాపం అంటే ఏం చెప్పాము? శరీరము, మరణము. అయితే ఇప్పుడు ఏ శరీరి అయితే తన యొక్క పాపాన్ని గ్రహించుకోగలిగి, తన స్థితిని గ్రహించుకోగలి యేసుక్రీస్తు నందు తండ్రి అయిన దేవుడికి అర్థం ఎవరైతే విశ్వాసం ఉంచారో ఇప్పుడు ఈ వ్యక్తి ఏమయ్యాడు? నిత్యజీవానికి వారసుడు అయ్యాడే లేడా? అంటే ఇప్పుడు దోషాల నుంచి తప్పింపబడి ఈరోజు నిర్దోషులుగా చేశాడు. మొదటి తలంపుగా దేవుడు ఏం చేశాడమ్మా? ఈరోజు మనల్ని నిర్దోషులుగా చేశాడు. నా మాట విని నన్ను పంపిన వానితో విశ్వాసం ఉంచువాడు నిత్యజీవం కలిగిన వాడు తీర్పులో నుంచి మరణంలో నుంచి జీవములోనికి ఏం చేశాడమ్మా? దాటించాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి మనము ఈ ఉదయకాలమున చెప్తూనే పాప స్వభావం కలిగిన నిన్ను నన్ను, పాప తత్వం కలిగిన నిన్ను నేను దేవుడు ఈరోజు ఆయనే కుమారుడిగా వచ్చి పాప శరీరాకారంలోకి వచ్చి, మనకు తెలుసు 2 కొరింథీ 5:21 కూడా మనము దేవుని నీతి అగునట్లు పాపం ఎరిగిన మన ప్రభు మన కోసము పాపంగా చేయబడి ఈరోజు నిన్ను నన్ను దేవుని నీతిగా చేశాడు. కాబట్టి మనము ఎవరు అమ్మ? ఇప్పుడు నిర్దోషులు అనే సంగతి గుర్తుపెట్టుకో, నిర్దోషులుగా చేశాడు. 2వ తలంపు మనం గమనిస్తే ఇక్కడ 2వ తలంపు ఎబ్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయము. పాపం అంటే రక్తమాంసాలు, ఆ రక్తమాంసాలకున్న స్వభావమే పాపము. అంటే పాపం అంటే ఏదో అనుకుంటారేమో, ఆ స్వభావమే నిన్ను పాతాళానికి తీసుకెళ్తుంది, ఆ స్వభావమే నిన్ను తీర్పులోకి తీసుకెళ్తుంది అనేది గ్రహించుకోవాలి. 2వ మాట ఎబ్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనంలో గమనిస్తే ఏముందంటున్నాడమ్మా ఆయన? అమ్మా కాలమ 2వ మాట తన కొరకు కనిపెట్టుకునేవారు రక్షణ కొరకు. ఇప్పుడు ఎవరు తన కొరకు కనిపెట్టుకునేవారు?
ఎవరైతే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బట్టి తండ్రి యందు విశ్వాసం ఉంచారో వారంతా ఎవరని చెబుతున్న బైబిలు? తన కొరకు కనిపెట్టుకునేవారు. ఎందుకని? నేను మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకుపోతానని చెప్పాడు. నేను సుగ్న అడిగింది యేసుప్రభు ఎందుకు వస్తాడనే సంగతి ఆరాధనలో ఉంటుంది, బలలో ఉంటుంది, మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు మనమంతా ఎవరు? ఇంతకుముందంతా శరీరము దోషులము. మన దోషాలన్నీ మన పాపాలన్నీ ఆయన భరించి హరించి చనిపోయి తిరిగి లేచుట ద్వారా ఆ మహిమలోకి మనం ఈరోజు చేర్చబడ్డాం. కాబట్టి మన దోషాలన్నీ క్షమించబడింది. ఆ పాట ఆరాధనకు యోగ్యుడు, స్తుతిగీతముల పాత్రుడు, వ్యసనాలకై అన్నిటి కూడా కొట్టబడ్డాడు, నలబడ్డాడు, అన్నీ చూసాం. ఈరోజు నిర్దోషులమైన మనము, నీతిమంతులమైన మనము ఆయన కొరకు మనం ఏం చేస్తున్నామమ్మా? రెండో తలంపు, ఎదురు చూసేవారిగా ఉన్నాం. ఎదురు చూసేవారిగా ఎనీ క్రిస్టియన్ అర్థం చేసుకోండి. క్రైస్తవుడికున్న స్వభావం ఇది. పాపానికి ఉన్న స్వభావము ఇందాక చూసాము. ఈరోజు నువ్వు నేను కనుక క్రైస్తవులం అయితే ఈ స్వభావం ఇది, ఎదురు చూసే స్వభావము. అదే విశ్వాసి నిరీక్షణ. నా భర్త వస్తాడు, నా దేవుడు వస్తాడు, నన్ను తీసుకుపోతాడు అనేది. కాబట్టి ఆ విషయంలో మనం గమనిస్తే ఈ భూమి మీద మనము రోమీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం చివరి వచనములో మనము యేసుక్రీస్తు వారిగా ఏమున్నామమ్మా? పిలువబడి ఉన్నాం. భూమి మీద ఎవరు మనం క్రైస్తవులం అంటే యేసుక్రీస్తు వారిగా మనం పిలువబడ్డాం. యేసుక్రీస్తు వారిగా పిలువబడ్డ నువ్వు నేను తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13, 14 వచనాలు చూడమ్మా. మనము ఎలాంటి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడో. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము బాగా చూడండి అమ్మా. చూడు, అనగా మహాదేవుడను మన రక్షకుడు ఇప్పుడు మనమంతా ఎవరున్నామా? ఆయన మహిమ కొరకు మనం ఎలా ఉన్నాము? ఎదురు చూసేవారిగా ఉన్నాం. అర్థమవుతుందా? దేవుడు ఎలాంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు ఈ లోకములో. మన అంటే మనుషులుగా కాదు, యేసుక్రీస్తు వారుగా, శరీరము లేని వారిగా, పాపము లేని వారిగా మనం ఎదురు చూసేవారిగా ఇచ్చాడు. ఎదురు చూసే నువ్వు నేను ఎలా ఎదురు చూస్తున్నాము? స్వస్థ బుద్ధి అంటే ఏంది? స్వస్థత ఎవరికి ఉంటుంది? శరీరానికి ఉంటుందా? కాబట్టి ఇప్పుడు మనకు శరీరం లేదు కానీ, పాపం లేదు కాబట్టి, నిర్దోషులం కాబట్టి మన బుద్ధి ఏ బుద్ధి అమ్మా? స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ. అది క్రైస్తవుడు. యేసుక్రీస్తు వారిగా మనల్ని ఈ భూమి మీద ఇలాంటి వారిగా చేశాడు. ఇలాంటి వారిగా ఉండాలని దేవుడు నిర్ణయము. అలా ఉంటేనే ఆయన ఏం చేస్తాడమో? మరలా వచ్చి నిన్ను, అది తన కొరకు కనిపెట్టుకొని వారు రక్షణ కొరకు ఆయన మరలా వచ్చి నిన్ను తీసుకుపోవాలంటే నువ్వు ఇలాంటి బ్రతుకులో, ఇలాంటి జీవితంలో మనం బ్రతికే వారంగా ఉండాలి. అందుకే 14వ వచనం ఏం చెప్తున్నాడు అంటే నేను అంటే మొదటి మాట చెప్పాలంటే, ఇందాక మనం నిర్దోషులం ఎప్పుడయ్యామంటే మొదటి పునరుద్ధానము ద్వారా మనము నిర్దోషులమై. మొదటి పునరుద్ధానం అంటే బాప్తీసం ద్వారా మొదటి పునరుద్ధానం, మరణించి భూస్థాపన ద్వారా మొదటి పునరుద్ధానం ద్వారా నిర్దోషులమయ్యాం. ఏ వ్యక్తి పునరుద్ధానుడు అయ్యాడో ఆ వ్యక్తి ఏం చేయాలి? ఆ భర్త కొరకు కనిపెట్టుకునేవాడిగా ఉండాలి. అంతేకాదు, ఏం చెప్పాడు చూడమ్మా 14వ వచనం. అంటే ఇంత ముందు మనం ఎక్కడున్నాము? అర్థమవుతుందా? దుష్టుడిలో ఉన్నాం, శరీరంలో ఉన్నాం, ఆ నీతిలో ఉన్నాం. మన నీతి క్రియలన్నీ కూడా మురిగుడ్డలు అంటాడు యెషయా 64లో. కానీ 64:6లో ఆ మాట అంటాడు. అయితే ఇప్పుడు సమస్త దుర్నీతి నుంచి మనల్ని ఏం చేశాడమ్మా? విమోచించి, అది సత్క్రియ యందు ఆసక్తి గల ప్రజలుగా తన కోసం ఏం చేసుకున్నాడమ్మా? తన కోసం ఏం చేశాడు? పవిత్రపరుచుకొని. అంటే ఇప్పుడు అర్థమవుతుంది, తన కోసం ఏం చేశాడమ్మా? పవిత్రపరుచుకొని. అంటే సత్క్రియలు అంటే నిలిచుండే క్రియలు. అంటే ఏదైనా సరే మళ్ళీ గుర్తుపెట్టుకోండి, దృశ్యమైన క్రియలు ఏదైనా సరే అది నిలిచేది కాదు. నువ్వు అందగాడ కాకపోయినా, హ్యాండ్సమ్ అయి నేను మేకప్ వేసిన, ఎంత ఐబ్రోలు చేసినా, లేకపోతే ఇన్ని బిల్డింగులు కట్టి అసలు భూమే ఉండదు. ఆ క్రియలు, దానాలు, ధర్మాలు, యాత్రలు, జాతరలు ఇవన్నీ ఉండేది కాదు. ఇప్పుడు దేవుడిని నేను ఎలాంటి వారిగా పెట్టారు? అక్కడ బాగా పట్టుకోండి. అంటే అక్కడ పవిత్రులుగా,
అంటే దేవుడు పవిత్రుడు కాబట్టి క్రైస్తవుడు భూమి మీద ఎవడమ్మా? పవిత్రుడు. పవిత్రుడైన క్రైస్తవుల్లో ఏముండకూడదు అంటే దృశ్యమైంది, లోక సంబంధమైంది, సాతాను సంబంధమైంది ఏదీ లేకుండా ఆ భర్త కోసం మనల్ని ఏం చేశాడమ్మా? ఎదురు చూసేవారిగా ఉండాలనే ఆయన నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడమ్మా. ఆయన ప్రాణం పెట్టి విలువ పెట్టి కొనబడిన నువ్వు నేను ఈరోజు అలాంటి వారిగా దేవుడు చేశాడు కాబట్టి మనం దేవుడిని ఏం చేయాలమ్మా? రెండో మాట, ఆరాధించేవారిగా ఉండాలి. మూడో మాటతో నేను ముగించేస్తా. ఎబ్రీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనం. చదివేవు కదా తల్లి? తన కొరకు కనిపెట్టుకొని వారు రక్షణ కొరకు. ఇప్పుడు ఆయన రెండోసారి ఎప్పుడు వస్తున్నాడు? ఆయన ముందుసారి ఎలా వచ్చాడు? మన కోసం ఆయన పునరుద్ధానమై మొదటి పునరుద్ధానములు మన పాలిభాగస్తులుగా చేసి రెండోసారి ఎందుకు వస్తున్నాడు? సంపూర్ణ పునరుద్ధానంతో వస్తున్నాడు. సంపూర్ణమైన పునరుద్ధానంతో. ఆయన సంపూర్ణమైన పునరుద్ధానంతో రెండోసారి వచ్చాడంటే శరీరం లేకుండా వస్తున్నాడు. ఆ రెండో సంపూర్ణమైన పునరుద్ధానంలో మనము భూమి మీద కనుక నివసించి జీవిస్తే ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడు? నిన్ను అది బతికుంటేనే మార్చబడతావు, సిమెంట్ అయితేనేమో లేపబడతావు. అది గుర్తుపెట్టుకో. ఏంటిది సంపూర్ణమైన పునరుద్ధానము? ఏంటిది? ఆయన ఉన్నట్టుగా మనము కూడా ఆ మహిమలో ఉంటేనే ఎత్తబడతామనేది మొట్టమొదటి తలంపులో మనం గమనిస్తే రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం. ఇప్పుడు ఎప్పుడమ్మా? ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష? ఇప్పుడంటే ఎప్పుడు? ఇప్పుడంటే ఎప్పుడమ్మా? ఎప్పుడైతే మొదటి పునరుద్ధానములు నువ్వు పాలు పొందావో ఇప్పుడు ఎక్కడున్నావు? నువ్వు ఆయన నీవులో ఉండాడు. నువ్వు ఆయనలో ఉన్నావు కాబట్టి, నువ్వే యేసుక్రీస్తు కాబట్టి, నువ్వు పాపము లేనివాడు కాబట్టి ఇక నీకేమి లేదు, శరీరం లేదు కాబట్టి శిక్ష లేదు. నువ్వు చేసిన పాత పాపాలన్నీ కూడా ఆయన అనుభవించాడు కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష? విధి లేదు. విధి అంటే పనులు, మనం చేసిన పాప పనులకి ఏం లేదు, శిక్ష లేదు. అందుకనే రెండులో కూడా యేసుక్రీస్తు యొక్క జీవమునిచ్చు ఆత్మ మనల్ని పాప మరణము నుంచి మనల్ని ఏం చేసిందమ్మా? విడిపించింది. ధర్మశాస్త్రం ఏది చేయలేకపోయిందో అది దేవుడు కుమారుని ద్వారా చేశాడు. కాబట్టి ప్రతి దేవుని సంగమ మూడో తలంపుగా ఈ సంపూర్ణ పునరుద్ధానములో మనము ఎత్తబడేదానికి దేవుడు గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. ఏంటిది ఆ సంపూర్ణమైన ఆ రెండో పునరుద్ధానం అనేది మనం గమనిస్తే ఇక్కడ ఆయనందు మనల్ని ఉండేవారిగా చేశాడు కాబట్టి ఇప్పుడు మనలో ఇంకేం లేదు, పాపము నుంచి ఇంకేం లేదు, మళ్ళీ పాపం అనేది లేదు. క్రీస్తు ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు, మనము ఆయనలో ఉన్నాము. అది గొప్ప భాగ్యము. అలా ఉంటేనే రెండో పునరుద్ధానంలో మనం ఎత్తబడతాం. ఇంకా రెండో మాట దాంట్లోనే గమనిస్తే రోమీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6-7 వచనాలు చూడమ్మా. ఏమర్థమైంది? 7వ వచనం, చనిపోయిన వాడు ఎవరమ్మా? పాప విముక్తుడు. ఇప్పుడు అక్కడ ఏమన్నాడు? పాపం అంటే ఏం చెప్పాము? రావాలి తల్లి. పాపం అంటే ఏం తల్లి? శరీరమే పాపమమ్మా. పాపము శరీరం కాబట్టి శరీరానికి ఏం చెప్పాను? స్వభావం ఉంటుంది, కోరికలు ఉంటాయి. ఈ స్వభావం అన్ని ఏం చేశాడు యేసుప్రభువు వారు? 6వ వచనం, సిలువేశాడు. అంటే అర్థం చేసుకోవాలి, పాప స్వభావాన్ని మనం సిలువేసామంటే ఇక మానవుడుగా పాపముగా రక్తమాంసాలు ఉన్నోడైనా క్రైస్తవుడు కాదు. అయితే ఎవడైతే సిలువేయబడ్డాడో క్రైస్తవుడుగా వాడేమయ్యాడు? పాపం నుంచి విముక్తుడయ్యాడు. నేను ఒక ముద్దాయిని అనుకమ్మ, నేను జైల్లో ఉండా, నేను ఒక హత్య చేశా. నేను హత్య చేసినప్పుడు నేను ఎవరిని నేరస్తున్నా కాదా? ఇప్పుడు నేను నేరస్తున్నా అయితే నేను చచ్చిపోయా. చచ్చిపోయినప్పుడు నా నేరాలు ఉంటాయి, ఇంకా నాతో పాటు ఏమైనాయి? నేరాలు కూడా పోయినాయి. కాబట్టి ఇక్కడ నేను పాప విముక్తుని ఎట్లా అయ్యాను? కాబట్టి నేను శరీరాన్ని చంపేసుకున్న క్రీస్తు నందు ఉన్నా కాబట్టి ఇప్పుడు నానేం లేదు, శరీరం లేదు, పాపము లేదు. కాబట్టి ఇప్పుడు నేను ఎవరిని? పాప విముక్తుణ్ణి.
అది ఏ వ్యక్తి అయితే పాపం నుంచి విముక్తి పొందుతాడో ఆ పాపము లేని పాపరహితుడు కొరకు ఎదురు చూస్తాడు. ఆ పాపరహితుడు ఈ పాపము లేని వ్యక్తిని తీసుకెళ్ళడానికి ఇష్టపడతాడు, పాప విముక్తుడిని. ఎంత గొప్ప భాగ్యమో! క్రైస్తవుడు అంటే ఎవడో తెలియదు చాలామందికి. అసలు క్రైస్తవుడు ఆ ఊరకు అనుకోవడమే క్రైస్తవులు అని. పాపాన్ని నుంచి, శరీరం నుంచి ఏమయ్యాడమ్మా? వాడు విముక్తుడు అయిపోయాడు. రెండో గొప్ప ఆశీర్వాదం దేవుడు. ఎవడైతే పాప విముక్తుడవుతాడో, పాపం నుంచి విడుదల పొందుతాడో, ఎవడైతే అక్కడ కింద ఫుట్ నోట్లో కూడా ఉంటుంది చూడు, ప్రాచీన పురుషుడు ఎవడైతే చచ్చిపోతాడో, ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరమ్మా? నవీన పురుషుడు అంటే ఏంది? మహిమ కలిగిన వాడు, నిత్యుడు, అనంతుడు, క్రైస్తవుడు. ఇది రెండో ఆశీర్వాదం. ఇప్పుడు ఏ వ్యక్తి అయితే నేను పాప విముక్తుడిని, ఈ లోకంతో, ఈ బంధాలతో, వీడితో నాకే సంబంధము లేదు, నా భర్త దగ్గరికి, నా దేవుడి దగ్గరికి వెళ్తాను అనుకునే వ్యక్తి ఎవరుగా ఉంటారు? రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 23వ వచనం చదవండి. అయితే అంతేకాదు, ఆత్మలో మనం ప్రథమ ఫలాలుగా చదువు ఇప్పుడు మనం ఎవరు మూలుగుతుంది? మనం ఎవరు తల్లి అక్కడ. అంతేకాదు, ఆత్మ ప్రథమ ఫలాల మనం నిత్యులు, అనంతులు, మహిమ కలిగిన వారంగా చేశారు. ప్రథమ ఫలాలైన మనము ఈ లోకం ఏంది? యోగ్యమైంది కాదు మంది. ఈ లోకం క్రైస్తవులకు యోగ్యమైంది కాదు, నివాస యోగ్యమైంది కాదు. అయితే ఈ లోకం కూడా తర్వాత ఉంటుంది, అది కూడా మూలుగుతుందంట ఆ బిడ్డల కొరకు దేవుడు ఎప్పుడు వస్తాడని. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ప్రథమ ఫలాలైన ఏ ఆత్మ పొందాం మనము? దత్తపుత్రాత్మ. అంటే ఇప్పుడు మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఏ ఆత్మ? ఆయన శ్రీకృత ఆత్మ. ఎక్కడున్నాడు ఆయన? ఇప్పుడు మనమెవరు? మీ దత్తపుత్రాత్మలు. అంటే తండ్రికి మనమెవరు? దత్తపుత్రులము. కాబట్టి ఆ సొంత కుమారుడు తండ్రి కుడిపాశాన్ని ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనకేముంది? దత్తపుత్రులమైన మనకి ఆ తండ్రి కుడి స్థానం మనకు కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం కోరుకుంటాము క్రైస్తవులంగా? ఈ దేహం విమోచనం కోరుకుంటాం. ఒక మాటలో చెప్పాలంటే క్రైస్తవుడు మరణాన్ని కోరుకుంటాడు, అది గుర్తు. బతకాలని కోరుకునేవాడు క్రైస్తవుడు కాదు, బతకాలనుకునేవాడు మానవుడు, లేకపోతే పాపి. సావాలని కోరుకునేవాడు క్రైస్తవుడు. వాక్యం అది. కాబట్టి రోమా 8:23 ప్రకారంగా ఆత్మ ప్రథమ ఫలాలైన మనము ఈ యొక్క దేహ విమోచన కొరకు మనం ఏం చేస్తున్నాము? కనిపెట్టుతున్నాం. దేనికి? మనము దత్తపుత్రాత్ములైనాం కాబట్టి, అంటే ఆయన కనిష్ట కుమారులం అయ్యాం కాబట్టి. అర్థమవుతుందా? అలా ఎవరైతే దేహ విమోచన కోరుకుంటాడో, ఆయన కొరకు ఎవరైతే కనిపెట్టుకుంటారో, అలాంటి వారి కోసం ఇప్పుడు ఆయన కొరకు మనం కనిపెట్టుకొని ఉన్నాం. ఆయన మహిమతో వచ్చినప్పుడు ఇప్పుడు ఈ వ్యక్తిలో ఏముంది? విమోచన కోరుకునే వ్యక్తిలో మహిమ ఉంది. ఆయనలో ఏముంది? మహిమ ఉంది. మహిమ ఉంటే మహిమతో ఎత్తబడతాం. కాబట్టి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, నాకు తెలిసిన మటుకు ఎవరికి అర్థమైందో అర్థితే దేవుడు, నేను అదే ప్రార్థన చేశా, భగవంతుడా ఈ మైకులైనా ఎవరైనా ఒక్క బిడ్డ తెలుసుకున్నా చాలా నాయన అనిపిస్తుంది. అది అసలు ఇంక జీవితం క్రైస్తవుడు అంటే ఏందనే దానికి పదానికి అర్థం అంతే, ఇంకేమి బైబిలే లేదు. ఈ 3 తలంపులే బైబిల్ అంతా కూడా. ఏముందమ్మా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 45వ వచనం చూస్తే, మొదటి ఆయన ఎవరమ్మా? ప్రాణి ఆదాము. రెండో ఆయన ఎవరమ్మా? జీవింపజే ఆత్మ. మొదటి ప్రకృతి సంబంధమైంది కలిగింది, కానీ ఆత్మ సంబంధమైంది రెండోది. ఇప్పుడు ప్రకృతి సంబంధమైంది ఏమవుతుంది? తీర్పులోకి వెళ్తుంది. ఆత్మ సంబంధం ఏమవుతుంది? ఆయన కుడిపాశానికి వెళ్తుంది. అందుకని 50వ వచనంలో ఏం చెబుతాడంటే, రక్త మాంసములు పరలోకములో స్వతంత్రించుకోవడం అంటే వాళ్ళకి స్వాతంత్ర్యం లేదు. ఏ వ్యక్తి అయినా, ఇప్పుడు అబ్రహాం అయినా, ఇసాక్ అయినా, యాకోబు అయినా, వాళ్ళంతా కూడా కర్మను బట్టి ఉన్నవాళ్ళు. పాత నిబంధన అంతా కర్మ మీద ఆధారపడి ఉంది, క్రొత్త నిబంధన అంతా కూడా కృప మీద ఆధారపడి ఉంది. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు? రక్త మాంసములు కలిగి వారు ఎవడు పరలోకం అనేది చారడు. అయితే ఇప్పుడు నేనేం చేశాను? నా దేహ విమోచన కోరుకుంటున్నా. ఎందుకని? నేను ఆయన స్వీకరించే కాబట్టి, పాప విమోచన పొందే కాబట్టి. అది ఈ రోజున ఆ 45వ వచనం చూసావు కదా, 53 చదువమ్మా.
ఎవరు వెళ్తారు ఆ పరలోకానికి అనే మాట? ఇప్పుడు క్షయమైనడు ఎవడు? ఆదాము. అక్షయుడు అంటే ఎవరు? దేవుడు. అంతకుముందు శరీరం ఏమైపోతుంది? క్షయమయ్యే శరీరం ఇప్పుడు అక్షయతలోకి వచ్చిందంటే దేవదూత రూపం వచ్చింది. మానవు రెండోది ఏంది? అక్కడ చూడమ్మా ఏముంది? మచ్చమైంది. శరీరానికి ఏముంది? మరణం ఉంది. ఇప్పుడు ఏమైంది? అమర్త్యాన్ని ధరించుకుంది. ఆదాం సచ్చాడు, కడమాదాం అయ్యాడు, తిరిగి లేచాడు. ఇప్పుడు 54 రా తల్లి. ప్రైజ్ అలాడ్, ప్రైజ్ అలాడ్. ఈరోజు యేసు ప్రభు ఏం చేశాడమ్మా? మరణాన్ని ఏం చేశాడు తల్లి? మింగివేశాడు. ఆ ప్రభు నువ్వు కలిగి ఉండా కాబట్టి నేను కూడా ఏం చేశాను తల్లి? ఆ మరణాన్ని. అందుకే 50 ఏళ్ళలో అంటాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి నేను చదువు. అది ప్రైజ్ అలాడ్. ఇప్పుడు దేవుని మనం చేర్చుకున్న ద్వారా, యేసును అంగీకరించడం ద్వారా, నమ్ముకున్న దాన్ని బట్టి కాదు. యేసును నమ్ముకుంటే నరకమే. యేసును అంగీకరించడం ద్వారా, విశ్వసించడం ద్వారా, నమ్ముడు ద్వారా, మనము తిరిగి జన్మించడం ద్వారా, కొత్త జన్మ ద్వారా ఇప్పుడు ఏడకు వచ్చామో మనము ఆ విజయంలోకి మనం రాగలిగాం. కాబట్టి ఆ విజయంలోకి ఏ వ్యక్తి అయితే రాగలుగుతాడో, ఎబ్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం ప్రకారంగా తన కొరకు ఎవరైతే కనిపెట్టుకున్నారో వారి రక్షణ కొరకు ఈరోజు దేవుడు ఎలా వస్తున్నాడమ్మా? అది అంటే శరీరము లేనివాడిగా వస్తున్నాడు. అంటే సంపూర్ణ పునరుద్ధానంతో వస్తున్నాడు. సంపూర్ణమైన పునరుద్ధానం. ఇప్పుడు మనము ఆయన కలుసుకోవాలంటే మనం కూడా ఏముండాలమ్మా? సంపూర్ణమైన పునరుద్ధానంలో రావాలి. మనం ఏం చేస్తున్నాం? మొదటి పునరుద్ధానికే మన పరలోకం అనుకుంటున్నాం. మొదటి తలంపుతోనే మన పరలోకం అనుకుంటున్నాం. తిరిగి జన్మించాం, అయిపోయింది. దోషుల నుంచి ప్రభు ప్రాణం పెట్టి మనల్ని నిర్దోషులు చేశారు అనుకుంటున్నాం. రెండో మాట అర్థం కావటల్లా. మనం నిరీక్షణ కలిగి ఏం చేయాలనే సంగతి. ఆ నిరీక్షణ కలిగి చేసే మన జీవితంలో ఎలాంటి వారిగా ఉండాలి? ఎక్కడ ఉండాలి? క్రీస్తులో ఉండాలి. పాపం నుంచి విమోచించబడాలి. మూడోది మనము దేహ విమోచన కొరకు మనం దత్తపుత్ర కొరకు మనం పాకులాడాలి. నాలుగోది మనం క్షయమయ్యే శరీరాన్ని అక్షయతను, మృతమయ్యేదాని అమరత్యాన్ని ధరించుకోవాలంటే ఆయన అందు నువ్వు ఉంటేనే నీకు అవకాశము. అలాంటప్పుడే యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం చూడు తల్లి. అమ్మా ఇప్పుడు మీకేమర్థమైంది? ఒక మాట చెబుతారు ఎవరైనా కొద్దిగా అర్థం చేసుకున్న వాళ్ళు. యేసుక్రీస్తు ఆయన మరణాన్ని మింగేశాడు, విజయశాలి అయ్యాడు, జయశాలి అయ్యాడు. ఆయన జ్యేష్ఠ కుమారుడుగా మనం కూడా అవకాశాన్ని మనకిచ్చాడు. ఈ అవకాశంలో ఎవరైతే ఉంటారో ఆయన వచ్చి వాళ్ళని తీసుకెళ్తారు. నాకు తెలిసి మటుకి మొదటి పునరుద్ధానంలో ఎవరు ఉండరు. ఇంకా రెండోది ఆడ కడమేడ అర్థం చేసుకోవాలి. దీంతోనే మన మునిగేం అయిపోయింది, మనకు రైట్ అనుకుంటున్నాం. కాబట్టి ఇలాంటి భాగ్యాన్ని పాపులకి ఇచ్చాడు. పాపులు అంటే ఎలాంటి వాళ్ళు చూశాక 60, 70, అధిక బలం అంటే 80. అది ఆయాసంతో, ప్రయాసంతో. ధూళి లాంటి వాళ్ళు, వెట్టలాంటి వాళ్ళు, చేదబిందువు లాంటి వాళ్ళు, పురుగు లాంటి వాళ్ళు, నీచులు, వెలివేయబడ్డ నీ జీవితంలో, నా జీవితంలో అమరత్వము కలిగిన దేవుడు, ఆకాశ మహాశాలి పట్టజాలని దేవుడు, పరిశుద్ధమైన దేవుడు నీ స్థానాన్ని తీసుకొని ఆయన స్థానాన్ని నీకు ఇచ్చాడు. ఆ స్థానంలోకి నువ్వు రావాలంటే ఆయన స్థానం ఎలాంటిదో మనం ఈ అంతస్తుల్లోకి మనం రాగలిగితేనే తన కొరకు కనిపెట్టుకు వారి కొరకు రక్షణ కొరకు ఆయన మహిమతో వస్తున్నాడు. ఈసారి శరీరము లేని వాడి కంటే మహిమతో. ఎవరి కోసం వస్తున్నాడమ్మా? పవిత్రుల కొరకు. పవిత్రులు అంటే ఇంకా శరీరం మీద, వాటి మీద, వీటి మీద ఏ వ్యక్తి అయితే వాంఛ లేని వారు, నిర్దోషులుగా తీర్చబడ్డావే కానీ ఆ తర్వాత ఆయన కొరకు బ్రతికేదానికి, ఆయన కొరకు ఎదురు చూసే విషయంలో తీర్మానం లేదు నీలో. బ్రతికి తీర్మానంలో ఎవరైతే నిరీక్షణ కలిగి ఆయనందు మళ్ళీ మూడోది ఎవరైతే ఉంటా మహిమ కొరకు ఎదురు చూస్తారో, పాపం నుంచి ఎవరైతే విమోచించబడతారో, ఎవరైతే దేహ విమోచన కోరుకుంటారో, ఎవరైతే క్షయిత నుంచి అక్షయితను, మరణా నుంచి అమరత్వాన్ని ఎవరైతే ధరించుకుంటారో వాళ్ళే విజయశాలులు, జయశాలులు. ఆయనతో పాటు కాపురం చేసే యోగ్యత ఉంటుంది. ఒక భర్తతో భార్య కాపురం చేయాలంటే అర్ధనారీశ్వరి సగం,
అర్ధనారీశ్వరు అంటే ఆమె సంఘము. ఆ అర్ధనారీశ్వరత్వం లేకపోతే నీకు అవకాశం అనేది ఉండదు, లేదు, ఏం లేదు, అంతా మోసం. మోకరించండి, ప్రార్థించండి, అర్థం చేసుకోండి. పాపం అంటే దొంగతనము, వ్యభిచారము ఈ కాదని మళ్ళీ చెప్తాను. పాప స్వభావము, శరీరానికి ఉన్న లక్షణము. నా కొడుకు, నా కూతురు, నా భార్య, నా కుటుంబము, నా కులము, నా మతము, నా జాతి, నేను అనేదే పాపము. అది నిన్ను అబ్రహాం సంతానం ఎలా ఉంది యూదులు? మేమెవరు? అబ్రహాము సంతానము. మా తండ్రి ఎవరు? విశ్వాసులకు తండ్రి. నువ్వోడుగురా మాకు స్వతంత్రులుగా చేయటానికి. కాబట్టి నువ్వు ఎలాంటోడివైనా ఏముంటుందమ్మా? అది పట్టుకుంటుంది. ఏమని? పాపము వాణిని పట్టుకుంటుంది. ఆ పాపాన్ని తీసేయటానికే పాపం లేని దేవుడు, పాపరహితుడైన దేవుడు పాప సహితుల్లోకి వచ్చి ఈరోజు పాప సహితులైన మనల్ని పాపరహితులుగా చేసి ఈరోజు ఆ పరలోకాన్ని ఇచ్చాడు. అమ్మ, అక్క, అర్థం చేసుకోండి. దానిని ఇంత గొప్ప భాగ్యాన్ని పొందిన నువ్వు ఉదయకాలమున మనము ఆత్మతో సత్యముతో ఆరాధించుదాంగా. ఇప్పుడు ఎలా ఆరాధిస్తాము రాణి? ఎలా ఆరాధిస్తాము? అదే ఆత్మతో సత్యంతో అంటే ఎలా ఆరాధిస్తాం తల్లి? ఎవరికి అడుగుతాను నేనే విమర్శ. ఎలా ఆరాధిస్తాం చెప్పు తల్లి. మన స్వభావం ఏందమ్మా? ఒకప్పుడు శరీర స్వభావం ఎలాంటిదో చూసావు కదా, ఆయన స్వభావం ఎలాంటిదో చూసావు కదా. ఆయన ఎక్కడికి వచ్చాడు? నీ స్వభావంలోకి వచ్చి నన్ను నిన్ను ఎక్కడ తీసుకొచ్చాడు? ఆయన స్వభావంలో తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆత్మతో సత్యం అంటే ఇప్పుడు వాక్యం సత్యమా కాదా? సత్యమైనప్పుడు ఆత్మతో అంటే ఏదైనా మళ్ళీ శరీర సంబంధం అనే మాట్లాడికి వస్తే అది సత్యమా? మనం ఏం చేస్తున్నావు? ప్రభువా, వ్యక్తిగత నా పక్షాన నా కుటుంబం ఎందుకు, నా పిల్లలు ఎందుకు, నా భార్య ఎందుకు, నా సంఘం ఇవన్నీ ఎందుకు చెప్పు. ఇది సత్యమా? అర్థమవుతుందా? పునరుద్ధానం నాకు జరిగింది, నా భార్యకి జరగల. మరలా సంపూర్ణ పునరుద్ధానం నాకు జరిగింది, నా కుటుంబానికి జరగల. నాకు ఆయన కాంటాక్ట్. నువ్వు ఒకవేళ తిరిగి జన్మించిన అనుభవంలో కనుక ఉంటే నమ్ముకున్న దానివే అంతే సంగతులు. ఒకవేళ తిరిగి జన్మిస్తాను, పాపం నుంచి విమోచించబడ్డాను, ఇక నేను పాప సహితుని కాదు పాప రహితుని అని నువ్వు చెప్పగలిగితే నీకు ఆయనకే అదే నిజమైన ఆరాధన. కొండ మీద ఆరాధన అంటే ఏంది? మనం దేవుడిని ఏదో అడుగుతాం, ఇచ్చేది, దాన్ని కృతజ్ఞత చెల్లించేది కొండ మీద ఆరాధన. అది క్రైస్తవుడితో నూతనమైన ఆరాధన నేను ఎక్కడ చూడలే ప్రపంచంలో. నేను ఎన్ని సంఘాలకు పోయినేసి కాలేజోళ్ళు ఇంకేం చూస్తాను. కాబట్టి అది అర్థం చేసుకొని బతకండి అంతే, ఇంక వేరే ఆలోచన లేదు. ఇంక నేనేం మాట్లాడను. ఎవరన్నా ఒకళ్ళన్నా సత్యం తెలుసుకోండి. ఇది బైబిల్, ఇంకేం అక్కర్లేదు. ఈ ఆరాధన మళ్ళీ టేప్ చేసుకోండి. ఇంకా మీకు మందిరాలు రాకపోయినా ఏం రాకపోయినా మళ్ళీ దాన్ని మీరు చేసుకోండి, చూసుకోండి, రిఫరెన్సులు చూసుకోండి. ఏంది ప్రభా అని. ఇంకా నీకు అక్కర్లా. క్రిస్టియానిటీ అనేది నీకు అర్థమైపోద్ది. క్రైస్తవుడు ఎవరనే సంగతి. మోకరొచ్చా.